హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మన 21 డేస్ 21 టాపిక్లో ఈరోజు మన టాపిక్ వైఫ్ అండ్ హస్బెండ్ గురించి అండి. సో చాలామంది నన్ను మెసేజెస్ అడిగినప్పుడు చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాటికి సొల్యూషన్గా అసలు ఏంటి వాట్ ఈజ్ వాట్ అని అంటే కొన్ని కార్మిక్ ఉంటాయండి, కొన్ని మన చేతులారా మనం చేసుకుని ఉంటాయి, కొన్ని వచ్చేసి మీకు ఇంకా తప్పదు అన్న టైప్లో కొన్ని జరుగుతూ ఉంటాయి అనమాట. మీ చుట్టూ అంటే మీకు ఇష్టం ఉండదు, మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో అప్పుడు అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ కొన్ని చోట్ల అయితే ఏంటంటే వైఫ్ చాలా ప్రేమిస్తూ ఉంటారు, హస్బెండ్ అసలు కేర్ కూడా చేయరు. అలాగే కొన్ని చోట్ల హస్బెండ్ చాలా కేర్ చేస్తూ ఉంటారు, కానీ వైఫ్ అస్సలకి పట్టించుకోరు. ఇవన్నీ కూడా మ్యాక్సిమము అసలు నాకు ఏం సంబంధం ఉందనేసి నాకు ఇలాంటివి వచ్చినాయి అని అనుకున్నప్పుడు కార్మిక్ డెబిట్స్ కొన్ని అయితే మీ సబ్కాన్షియస్ మైండ్ బేస్ చేసుకుని కొన్ని ఉంటాయండి. సో నేను అసలుకి కొన్ని ఫార్మ్స్ చెప్తాను. అంటే మనకి నాట్ ఓన్లీ కార్మిక్ అండి, అలాగే హార్మోన్స్ కూడా మన ఆడవాళ్ళ లైఫ్లో కానీ మగవాళ్ళ లైఫ్లో కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఆడవాళ్ళకి మాత్రమే ఈ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవి ఎక్కువ ఉంటాయి, సో అందుకోసమే వాళ్ళు ఇలాగ ఎక్కువ ఇది బిహేవ్ చేస్తారు అది ఇది అని అనుకుంటారు. కానీ నాట్ లైక్ దట్ అండి, అబ్బాయిలకు కూడా ఈ ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో నేను మీకు ఫ్రేజ్ వైజ్ వాళ్ళది మీది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రాసుకోండి, ఏదైనా ఒక పెన్ పేపర్ తీసుకొని అసలు మీరు ఈ స్టేజ్లో ఎలా ఉంటున్నారో ఎలా కేర్ తీసుకోవాలి. ఎందుకనంటే మీ బ్రెయిన్లో ఉండే హార్మోన్స్ ఆల్రెడీ మీరు సబ్కాన్షియస్ మైండ్లో ఉండేటటువంటి మీ బిలీఫ్స్, కార్మిక్ డెబిట్స్ ఇవన్నీ బేస్ చేసుకుని ఒకవేళ మీ రిలేషన్షిప్ కనుక సరిగ్గా లేకపోతే కొన్ని రిలేషన్షిప్ ఎలా ఉంటాయనంటే ఎంతో ప్రేమగా చూసుకుంటారు, అన్నీ చేస్తారు, కానీ సర్టన్ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ మాట వీళ్ళు, వీళ్ళ మాట వాళ్ళు వినకుండా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారని అంటే అందరితోనే చాలా బాగుంటారు, కానీ కరెక్ట్గా వైఫ్ లేదా హస్బెండ్ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళ విశ్వరూపం చూపిస్తుంటారు. కొన్నిసార్లు ఏమవుతుంది, అత్తగారు మాంగారు ఆడబడుచులు వీళ్ళ ఎఫెక్ట్ కూడా వీళ్ళ మీద ఉంటుందన్నమాట. సో ఇలా ఒక్కొక్క రిలేషన్షిప్లో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందన్నమాట. కొంతమంది అసలు రెస్పెక్ట్ అనేది ఇవ్వరు. ఒక ఇంట్లో ఏదో ఒక మనిషి ఉంది అని అంటే, లేకపోతే సంపాదిస్తున్నాడు భర్త అంటే ఏదో ఓకేలే నేను అన్నీ తీసుకుని వచ్చుకున్నాను కాబట్టి ఏదో సంపాదిస్తున్నాడు, ఇల్లుని పోషిస్తాను. కొంతమంది ఎట్లా అంటే ఒక సర్వెంట్ అంటే వాళ్ళు కూడా కష్టపడే చేసుకుంటున్నారండి. అంటే అంటే ఏదో డబ్బులు ఇచ్చాం కాబట్టి పని చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అంటే ఒక రిలేషన్ లేకుండా ఉన్న వాళ్ళు ఎన్ని స్టోరీస్ నాకు వచ్చినాయి. అందులో కొన్నిటికి నేను కావాల్సినటువంటి సొల్యూషన్స్ ఇస్తాను. ఫస్ట్ అయితే మీ హెల్త్ని చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఎంపీ స్టేజ్ అండి. ఇదేంటంటే మెన్స్ట్రువల్ ఫేజ్ అంటారు దీన్ని. ఇది ఎక్కడి నుంచి అంటే ఫస్ట్ ఇప్పుడు మనకి పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి, లేడీస్ కోసం ఇది చెప్పేది నేను. ఫస్ట్ డే నుంచి 5th డే వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫుల్ క్రమ్స్ ఉండడం, బ్లోటింగ్ ఉండడము, మూడ్ అయితే చాలా స్వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు, ఒక్కొక్కసారి అసలు ఏం తినకుండా ఉంటారు, సైలెంట్గా ఉండిపోతుంటారు ఒక్కొక్కసారి. తర్వాత వచ్చేసి ఎక్కువ నిద్రపోవడము, లేకపోతే అసలు నిద్రే ఉండడము. మనుషులకు కూడా ఒక మంచి స్టేజ్ అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కలాగా ఉంటారు. సో మంచి స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా సరే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్గా అనిపించింది అనుకోండి, పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు అనమాట. ఫుడ్ కూడా ఒక్కొక్కసారి పిచ్చిగా తింటూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఎప్పటి నుంచి అండి, డే 1 నుంచి డే 5 వరకు ఇది చాలామంది లేడీస్లో ఉండేటటువంటి ప్రాబ్లం అనమాట. దాని తర్వాత ఫోలిక్యులర్ ఫేజ్ అనేది వస్తుందన్నమాట. ఇదేంటంటే 6th డే నుంచి, అంటే మీరు ఒకవేళ ఎవరితోన్నా గొడవ పడుతున్నా అర్థం చేసుకోవట్లేదని ఫీల్ అవుతున్నా ఇవి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎస్పెషల్లీ అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇది ప్రతి నెల ఉండేటటువంటి ఒక ప్రాసెస్ మంచిదే. ఎందుకంటే అసలు నిజంగా పీరియడ్స్ అనేవి రాకపోతే మన హెల్త్ చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. మనకు అదృష్టం ఇంకా మగవాళ్ళకి అలాగా పాపం వాళ్ళకు ఉండే ఫీలింగ్స్ కానీ హై టెన్షన్ కానీ ఏదైనా సరే షేర్ చేసుకోవాలంటే వీళ్ళకి కోపం ఎక్కువ అని మనం సింపుల్గా అనేసి వదిలేస్తాం. కానీ వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఉంటాయి. పాపం మనకు చెప్పుకోవడానికి అరే ఓకేలే తనకి హెల్త్ బాగాలేదు కదా అని ఒక్కొక్కసారి ఒక్కొక్క హస్బెండ్ అర్థం చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒకప్పటి కాలంలో అయితే మనకి ఎలా ఉండేదంటే ఈ పీరియడ్స్ టైంలో మనకి రెస్ట్ ఇచ్చేసేవారు 1 to 5 days అనమాట. సో ఇంట్లో వాళ్ళు అందరూ అన్ని పనులు చేసుకుని, ఇప్పుడు అలా కాదు, ఇంట్లో పని మనమే చేసుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైము బయట పనులు, ఒకవేళ ఉద్యోగం ఉందనుకోండి వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంటుంది పాపం. సో మీ మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయనేది దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దిస్ 6 to 14 days ఏవైతే ఉంటుందో ఈస్ట్రోజన్ లెవెల్స్
అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. మంచి మూడ్లో ఉంటారు. చక్కగా ఏదన్నా సరే క్రియేటివిటీ వర్క్ అనమాట. ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అడిగినా కూడా మళ్ళీ వీళ్ళు అన్నీ చేసి పెట్టడానికి వీళ్ళకి ఒక శక్తి ఉంటుందన్నమాట. ఎప్పుడు నేను 16 నుంచి 14 డేస్ వరకు. దాని తర్వాత 14th డే నుంచి ఇంచుమించు, అంటే ఇవన్నీ నేను కరెక్ట్గా అందరికీ ఇదే టైంలో అయిపోతాయని చెప్పట్లేదండి. 26 డేస్ సైకిల్ ఉన్న వాళ్ళు 28 డేస్, కొంతమంది ఇంతకన్నా ఎక్కువ సైకిల్ ఉంటుంది. సో మూన్కి రిలేటెడ్ అయ్యి కూడా ఉంటుంది మన సైకిల్ అనమాట. సో దాని ప్రకారంగానే సో అలా ఉంటుంది. అందరికి ఇలా ఉంటుందని నేను చెప్పట్లే, కానీ 1-2 రోజులు అటు ఇటులో ఉంటాయన్నమాట అందరికీ. సో ఈ స్టేజ్ అయితే ఉంటుందో ఓవ్యులేటరీ ఫేజ్ అని అంటారనమాట. మనకి లైక్ పిల్లల కోసం మనం ట్రై చేస్తున్నప్పుడు బెస్ట్ ఫేజ్ ఆఫ్ ఉమెన్స్ అని చెప్పాలన్నమాట. సో చాలా ఎంత పాజిటివిటీగా ఉంటారు. లైక్ అంటే ఇప్పుడు ఫిజికల్లీ కూడా హస్బెండ్ విషయంలో కానీ ఏదైనా సరే వీళ్ళు ఒక మంచి ఆ టైంలో నార్మల్గా ఉండడం, ప్రేమగా ఉండడము, చక్కగా అప్పుడు అంటే పిల్లల కోసం అది ట్రై చేస్తున్నప్పుడు ఈ ఫేజ్ అనేది చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు 14th నుంచి 25th డే వరకు, అంటే ఆఫ్టర్ మెన్స్ట్రువల్ కంప్లీట్ అయినప్పటి నుంచి 1 డే నుంచి చూసుకుంటే ఈ 14 నుంచి 25th డేస్ మధ్యలో అనమాట. దీని తర్వాత ఏమవుతుందంటే ల్యూటెల్ ఫేజ్ అనేసి వస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే 25th డే నుంచి 28th డే వరకు ఎంత పిఎంఎస్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయన్నమాట వీళ్ళకి. లైక్ ఇరిటేటెడ్గా ఉంటారు. మీరు అనుకుంటారు నిన్ననే కదా ఇప్పుడు 14th నుంచి 15th వరకు మంచి ప్రేమగా చూసుకున్న వైఫ్ సడన్గా ఇదే కాఫీ తెచ్చిపెట్టు అని అన్నాం అనుకో, ప్రేమగా తెచ్చిచ్చి పక్కన కూర్చుని చక్కగా మాట్లాడిన వైఫ్ 25th నుంచి 28th డే ఏదైతే ఉంటుంది ఈ సైకిల్ వచ్చేటప్పుడు తీసుకోలేవా అన్నీ నేనే చేసి పెట్టాలి అని ఒకవేళ మిమ్మల్ని విసుక్కుంటూ ఉంటే కనుక మీ వైఫ్ అర్థం చేసుకోండి, తన హార్మోన్ లెవెల్స్ అనేవి అటు ఇటు ఇన్బ్యాలెన్స్, ఇటు ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇన్బ్యాలెన్స్ అయితే తన చేతుల్లో కూడా అది ఉండదన్నమాట. తను కూడా ఏం చేయలేదు. ఈ ఒక్కటైతే ఏమైతే మన లేడీస్ చేయగలమంటే కొంచెం మెడిటేషన్ ఎక్కువ చేసుకొని ఈ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో ఇది మనం కొంచెం చూసుకున్నాం అనుకోండి, ఈ 25th నుంచి 28th డేస్ ఈ ఫేజ్ ఏదైతే ఉంటుందో అమ్మ మీరు కొంచెం ఎక్కువ మెడిటేషన్ చేయండి. ఎందుకంటే మీకు తెలియదు, అది మీ చేతుల్లో కూడా లేనిదే అనమాట. అది తెలియకుండానే మీకు కోపము, విసుగు, తర్వాత వచ్చేసి రిజర్వ్డ్గా ఉండడం, ఎవరైనా వచ్చినా ఆ టైంలో మీకు నచ్చదు, ఎవరైనా చుట్టాలు వచ్చినా లేకపోతే ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఏది మీకు నచ్చదు అనమాట. ఫుడ్ విషయంలో క్రేవింగ్స్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే అసలు తినాలని కూడా అనిపించకపోవచ్చు అనమాట. సో మీరు ఈ డేట్స్ అంటే మీకు డేట్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి ఇలా కౌంట్ చేసుకుంటూ ఉంటే అసలు ఈ లేడీస్లో ప్రాబ్లమ్స్ ఇక్కడ వస్తాయన్నమాట. ఇంకొక స్టేజ్ ఏంటంటే ఏదన్నా అన్నా కూడా హస్బెండ్ ఇప్పుడు అర్థం చేసుకోలేదనుకోండి, ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇది మెన్స్ట్రువల్ స్టేజ్ అయితే ఇక్కడ చాలా అంటే డల్గా క్రమ్స్తో ఆడుతూ ఉంటాం కదా, ఇక్కడ ఏదన్నా అనుకోకుండా అంటే జెంట్స్కి ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఫీమేల్సే నేర్పించాలి ఈ స్టేజ్లో మేము ఇలా ఉంటాము, ఈ స్టేజ్లో ఫాలిక్యులర్ స్టేజ్లో ఇలా ఉంటాము, ఓవ్యులేటింగ్ స్టేజ్లో ఇలా ఉంటాము అని చెప్పి మీరు వాళ్ళకి అర్థమైనా చేయండి. ఎందుకంటే ఒకప్పుడు కాలంలో అసలు నిజంగా పీరియడ్స్ అనేది వస్తే సపరేట్గా కూర్చోపెట్టడమే కానీ దాని గురించి వాట్ ఎందుకు అలా చేస్తున్నారు, వాళ్ళు పడే ప్రాబ్లం ఏంటని యాజ్ ఎ మదర్గా మన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు చెప్పలేదు. కానీ ఇప్పుడు జనరేషన్ అలా కాదు, అర్థం చేసుకుంటున్నారు. అబ్బాయిలు కూడా ఇప్పుడిప్పుడే క్రమ్స్ వస్తా పెయిన్ ఎలా ఉంటుంది అనేసి వీడియోస్ కూడా చేస్తున్నారు, వాళ్ళు ఫీల్ అవుతున్నారు దాన్ని. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. అలాగే ఎవరైతే తల్లులు ఉంటారో ఇప్పుడు టీనేజ్లో అబ్బాయిలు కానీ ఎవరున్నా కూడా ఇలాంటి ఒక స్టేజు ఆడపిల్లలకు వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానివ్వండి, మనం తింటున్న ఫుడ్లో లైక్ ప్రోబయోటిక్స్ కానీ లేకపోతే మంచి ఫ్యాట్స్ కానీ ఏమీ లేకపోవడం వల్ల అమ్మాయిలు 10 to 11 years అప్పుడే వాళ్ళు పాపం ఏజ్ అటెండ్ చేయడం జరుగుతుందనమాట. సో అప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళకి ఏమీ తెలియదు. సేమ్ క్లాస్మేట్ అబ్బాయి ఉన్నప్పుడు వీళ్ళందరూ కొంచెం విచిత్రంగా చూడడం, స్కూల్కి ఒక 3 days పంపించకపోవడం, ఇవన్నీ కూడా ఇలాంటి ఒక స్టేజ్ ఉంటుంది అని మీరు అబ్బాయిలకి నేర్పించండి. అమ్మా ముట్టుకోకూడదు, టచ్ చేయకూడదు, ఇలా దూరంగా ఉండాలి, ఇవి కాదు మనం నేర్పించాల్సింది వాళ్ళకి. ఎందుకనంటే ఆ కాలంలో ఇప్పుడు మనం లేము. మీకు ఒకవేళ ఉంటే అలా ఏమన్నా ఉంటే ఏమన్నా ఆచారాలు వచ్చిన తర్వాత కొంతమంది పసుపు నీళ్ళు
చల్లుకోవడం, క్లీన్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలనేది ఇప్పుడు జనరేషన్లో అబ్బాయిలకి ఇప్పటి నుంచే నేర్పించాలి మీరు. అప్పుడు వాళ్ళు ఎదిగే కొలిది వాళ్ళకి వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో మా మదర్ ఇప్పుడు స్టేజ్లో ఎందుకు నేర్పించాలి తెలుసా, సేమ్ ఇదే బాధ నేను కూడా ఫేస్ చేస్తున్నాను నాన్న అని చెప్పినప్పుడు ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు అంటే నాట్ ఓన్లీ నేను పీరియడ్స్ గురించి మాట్లాడలేదండి, ఫేజెస్ కూడా వాళ్ళకి తెలియాలన్నమాట. మెన్స్ట్రల్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది, ఫాలిక్యులర్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది, ఓవులేటర్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది, ల్యూటియల్ ఫేజ్ అంటే ఎలా ఉంటుంది అనేది మీరు నేర్పిస్తూ, ఓహో ఇందుకోసమే మా ఆవిడకి కోపం వచ్చింది, ఓహో ఇందుకోసమే నా ఫ్రెండ్ ఇలా నన్ను అర్థం చేసుకోకుండా ఇలా చేసింది, ఓహో అందుకే ఇంత సంతోషంగా ఉంది. సో ఒక్కొక్కసారి ఇలా రియాక్ట్ అవుతారు, ఒక్కోసారి రియాక్ట్ అవ్వరు. ఇవన్నీ వాళ్ళు తెలుసుకుంటారనమాట. దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అసలు మీరు లా ఆఫ్ అట్రాక్షన్, కార్మిక్స్ వీటన్నిటికన్నా ముందు అసలు ఇప్పుడు జనరేషన్లో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సినటువంటి ఈ మెయిన్ విషయాలన్నమాట. ఇక నెక్స్ట్ అబ్బాయిలకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయన్నమాట. సో అవి ఎలాగనేది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాపం వాళ్ళు కూడా మనం లేడీస్కి మాత్రమే మెనోపాజ్ ఉంటుందని అనుకుంటాం కదా, అలా ఏం కాదండి. మెనోపాజ్ అనేది అబ్బాయిల లెవెల్లో కూడా ఉంటుందన్నమాట. అదే ఆండ్రోపాజ్ అనేది ఏంటంటే మెయిల్ మెనోపాజ్ అనమాట. లో టెస్టోస్టెరాన్ అనేది వాళ్ళకి తగ్గిపోయినప్పుడు వాళ్ళు కూడా పాపం ఎక్కువ అలసటికి, ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దాని తర్వాత అడ్రినల్ ఫెటిగ్ అనేసి ఏదైతే ఉంటుందో అది పాపం చెప్పుకోలేకపోతారు. మనకి కనీసం చెప్పుకోవడానికి ఒకటంటూ ఉంది ఎవ్రీ మంత్, కానీ వీళ్ళు అది చెప్పుకోలేకపోతారు అనమాట. ఎక్కువగా ఒత్తిడికి గురైపోతుంటారు అనమాట. సో హార్మోన్ అయిన నెక్స్ట్ వచ్చేసి కార్టిసాల్ అనేది ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంటుంది వీళ్ళకి. అప్పుడు వీళ్ళకి కూడా అలాగే విసుగని, చిరాకు అనేసి, కోప్పడడం అనేసి, లేకపోతే వీళ్ళు పెట్టుకునేటటువంటి టెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క బాడీ మీద, ఒక్కొక్క బాడీ పార్ట్ మీద ఒక్కొక్క రకంగా పనిచేయడం మొదలు పెడుతుంది అనమాట. సో ఇప్పుడు బైక్ నడుపుకుని ఎక్కువ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, చాలా వాళ్ళకి పాపం నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఒకవేళ కంప్యూటర్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది, అలాగే ఐసైట్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంటుంది అనమాట. వాళ్ళు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు, మాకు ఆండ్రోపాజ్ ఉంది, అడ్రినల్ ఫెటిగ్ ఉంది, ఇవన్నీ కూడా పాపం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చెయ్యలేరు అనమాట. సో ఈ కార్టిసాల్ తక్కువ అయిపోయినప్పుడు వాళ్ళకు ఉండే ఫీలింగ్ ఏంటి అనేది చెప్పుకోలేకపోతారు. సో యాజ్ ఎ వైఫ్గా మీకు చెప్పుకున్నప్పుడు ఒకవేళ ఆయన కోప్పడి ఎందుకు నన్నే అర్థం చేసుకోరు, అసహించుకుంటారు, నేను తప్ప అందరూ నచ్చుతారు, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కడ తీయాలో తెలియక ఆటోమేటిక్గానే వైఫ్ మీద ఎక్కువ చాలామంది చూపిస్తుంటారు. కానీ దట్స్ నాట్ రైట్. యాక్చువల్ చెప్పాలంటే అన్ని రిలేషన్షిప్స్ కన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వై? బికాజ్ ఎక్కడో ఫ్యామిలీ నుంచి మీరు డిఫరెంట్ అలవాట్ల నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మీరు వచ్చినప్పుడు మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన అమ్మాయిని మీరు బాధ పెట్టడం, కష్టపెట్టడం, లేదా మీకోసం సర్వస్వంగా తను బ్రతుకుతున్నప్పుడు అలాంటి వ్యక్తిని మీరు టార్చర్ చేయడం, ఇంకా నాకు ఇది కావాలి, అది కావాలి, నా లైఫ్ ఇలాగే ఉండాలి, అది ఇది అని మీరు అనుకోవడం చాలా అంటే చాలా తప్పు అసలు అనమాట. దాని తర్వాత హైపోథైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి ఉంటుంది కదండి, అది సరిగ్గా పనిచేయదనమాట. హార్మోన్ లోగా ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం యాజ్ పర్ లా ఆఫ్ అట్రాక్షన్ అది చూసుకుంటే 7 చక్రాస్ ఎప్పుడు కూడా అలైన్ అయి ఉండాలండి. ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మనకి ఇక్కడ థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉంటుందో థ్రోట్ చక్ర దగ్గర అలైన్ చేసుకోవాలి. మన కోసం మనం కొంత టైము రోజు 1 గంటన్నా కేటాయించుకోవాలండి మెడిటేషన్ చేయడానికి కానీ, లేకపోతే క్రియేషన్ బుక్ రాసుకోవడానికి కానీ, లేకపోతే ఏదైనా మంత్ర కానీ, స్విచ్ వర్డ్స్ కానీ చాంటింగ్ చేయడానికి. ఇలాగా ఎవరైతే మార్నింగ్ అవర్స్లో లెగిసి సూర్యుడితో పాటు పోటీగా చక్కగా ఆయన మంచి లేలేత కిరణాలు మన మీద పడేలాగా చేస్తుంటే మీరు ఆయనకి వాటర్ సమర్పించడం కానీ, లేకపోతే ఆయన ఇదిలో ఉండి సూర్యుని ఒక మెడిటేషన్ అనమాట. నాట్ ఓన్లీ మనం అందరం అనుకుంటాం కదండి 7 చక్రాస్కి సంబంధించినటువంటి మెడిటేషన్ మాత్రమే ఉందని మనం అనుకుంటాం కాదా? లేదు. ఎర్త్ స్టార్ ఉంటుంది, అలాగే మన సోల్ స్టార్ పైన ఉంటుంది, నార్త్ పోల్ స్టార్ ఉంటుంది, దాని తర్వాత హయ్యర్ డైమెన్షన్స్కి సంబంధించినటువంటి చాలా వాటికి మనం కనెక్ట్ అవ్వాల్సినవి చాలానే ఉన్నాయి పైన. మనకంటూ కింద చాలా అంటే లైక్ ఒక 12 అడుగులు కిందలోకి ఎర్త్ స్టార్ ఏదైతే ఉంటుందో దాంతో మనం కనెక్ట్ అయి ఉండాలండి. భూమాతికి ఎక్కువ కనెక్ట్ అయి ఉండాలి. మన పైన ఏదైతే ఉంటుందో మన సహస్రార చక్రానికి కొంచెం పైకి ఏదైతే ఉంటుందో మన సోల్ స్టార్ దానికి కూడా కనెక్ట్ అయి ఉండాలి. ఇలా ప్రతిదీ అంటే ఇవన్నీ ఎలా కనెక్ట్ అవ్వాలంటే గైడెడ్ మెడిటేషన్స్లో మాత్రమే ఇది పాసిబుల్ అవుతుందన్నమాట. మీరు కొన్ని రోజులు నేర్చుకున్నాక మీకు ఓన్గా మీరు చేసుకోగలుగుతారు.
అలాగే ఇంకో వచ్చేసి అబ్బాయిల్లో ఉండేది హైపర్ థైరాయిడిజం అనమాట. ఇది అసలు అతిగా స్పందించేస్తుంటుంది అనమాట బాగాని. పాపం నాట్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఏదైతే ఉంటుందో అప్పుడు వీళ్ళ మూడ్స్ అంటే వీళ్ళు బాస్ని ఆఫీస్లో వాళ్ళు చూసుకోవాలి, బిజినెస్ వాళ్ళు చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి మనం. అలాగే అమ్మాయిలు కూడా పాపం ఆఫీస్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోండి. అంటే నవే డేస్ నాట్ ఓన్లీ అమ్మాయే పూర్తిగా కష్టపడుతుంది, అబ్బాయే పూర్తిగా కష్టపడుతున్నారని లేదండి. ఈ ఫేజెస్లో మీరు ఎక్కడున్నారు? మీరు హెల్త్ చెకప్స్ చేయించుకుని చూసుకోండి. అసలు ఎందుకు మాట్లాడితే ప్రతిదానికి మీరు ఇలా రియాక్ట్ అయిపోతున్నారు, ఎందుకు ఇలా అయిపోతున్నారు అని మీకు అనిపిస్తూ ఉంటే కనుక మీరు ఇవి ఒకసారి చెక్ చేయించుకోండి. ఇవి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అసలు మీరు ఏ ఫేజ్లో ఉన్నారో తెలుసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు నేను ఒక్కొక్క సమస్యకి సంబంధించినటువంటి స్విచ్ వర్డ్స్ చెప్తాను. నేను స్విచ్ వర్డ్స్ అక్కడ రాయదలుచుకోలేదండి. ఏమైపోతుందంటే మీరు ఎప్పుడైతే వింటారో ఆ వినినప్పుడు వెంటనే మీరు రాసుకోవడం అన్నది స్టార్ట్ చేస్తే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో మీరు పెన్ను పట్టుకొని మీరు ఒక బుక్లో రాసుకోవడానికి సిద్ధమవుతారనమాట. సిద్ధమైన తర్వాత అట్లీస్ట్ అంటే ఇప్పుడు చదువుకోవాలని అంటే రాస్తేనే కదా ఏం చెప్తున్నారు అనేది మీకు ఒకటి అర్థమవుతుంది అనమాట. అప్పటి నుంచే వెరీ నెక్స్ట్ మినిట్ మీరు దీన్ని స్టార్ట్ చేస్తారని నేను అక్కడ రాయకుండా వదిలేశాను అనమాట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా కానివ్వండి వాళ్ళ రిలేషన్షిప్ అనేది బాగుండాలన్నమాట. సో వీనస్ కనెక్షన్ అనేది ఉండాలి. వీనస్ అంటే తెలుసు కదండి, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అంటే ఏంటి? ఫెమినన్ ఎనర్జీ. ఈ ఫెమినన్ ఎనర్జీ, మస్కులన్ ఎనర్జీ అనేది నాట్ ఓన్లీ జెండర్ అండి, జెండర్కి ఏం సంబంధం లేదు, అబ్బాయి అమ్మాయి అనేది ఏం సంబంధం లేదు, ఇద్దరికి కూడా ఈ ఫెమినన్ ఎనర్జీ అనేది. ఒకవేళ ఒక మనిషి ఇలా ఉన్నారనుకోండి, ఇన్ కేస్ ఐఎమ్ పూర్ ఇన్ డ్రాయింగ్, ముందే చెప్పేస్తున్నా. ఓకే, ఇలా 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 ఇక్కడ ఇలా 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 ఇక్కడ ఇది ఏదైతే ఉంటుందో చెప్పాను కదా ఇందాక, సోల్ స్టార్ కనెక్ట్ అవ్వాల్సిన ప్లేసులు అనమాట ఇవన్నీ. సో ఇలాగా వెళ్ళి ప్రతి మనిషిలోని ఉంటాయన్నమాట. సో లెఫ్ట్ నుంచి వచ్చినప్పుడు రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్కి కనెక్ట్ అయి ఉంటాయి. దాని గురించి నేను ఫెమినన్ అండ్ మస్కులన్ ఎనర్జీ గురించి క్లియర్గా వీడియో చేస్తాను. ఇప్పుడు చెప్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో మెయిన్ పాయింట్స్ ఇప్పుడు చెప్పేస్తాను అనమాట. సో స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో సో వీనస్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో రాసుకోండి, వీనస్, VENUS, వీనస్. చార్మ్, వీనస్ అనేది స్మాల్ లెటర్స్లో రాసుకోండి, VENUS స్పేస్ చార్మ్, CHARM, చార్మ్. ఇవి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మొత్తం అన్నీ కూడా ఓన్లీ క్యాపిటల్ లెటర్ రాయాలి. ఇదేంటంటే స్మాల్ లెటర్ అండ్ క్యాపిటల్ లెటర్ అంటే దీనికి ఉండే ఎనర్జీ అలాగే ఉంటుంది. సో స్విచ్ వర్డ్స్ని క్రియేట్ చేసినప్పుడే ఎనర్జీ వైజ్ కావాలని అలా క్రియేట్ చేశారనమాట. సో వీనస్, VENUS స్మాల్ లెటర్స్, చార్మ్, CHARM, నెక్స్ట్ DIVINE డివైన్, ఆల్ బిగ్ లెటర్స్ అండి క్యాపిటల్ లెటర్స్లో. టుగెదర్, TOGETHER టుగెదర్. లవ్, LOVE లవ్. స్టే, STAY స్టే. గోల్డ్. ఓకే, వీనస్, చార్మ్, డివైన్, టుగెదర్, లవ్, స్టే, గోల్డ్. ఒక్క వీనస్ ఒక్కటే స్మాల్ లెటర్స్లో ఉండాలి. అలాగే మిగతావన్నీ కూడా బిగ్ లెటర్స్లో ఉండాలి. మీకు నేను క్లాసెస్లో స్పెషల్ క్లాసెస్ తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. ప్రస్తుతానికైతే స్విచ్ వర్డ్ రాసుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ వైఫ్ హస్బెండ్ మాట వినకపోవచ్చు, హస్బెండ్ వైఫ్ మాట వినకపోవచ్చు, ఏవైనా సాధ్యాలు అవ్వచ్చు అనమాట. నాట్ ఓన్లీ నేను అమ్మాయిల పక్షమే, నేను అమ్మాయి కాబట్టి పాపం అరే నా బోర్డు నేనే పడేస్తున్నా. ఓకే, సో ఉండి ఇలా అని ఏమనుకోవద్దు మై డియర్ బ్రదర్స్. సో మీకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి వైఫ్ అర్థం చేసుకోరు, ఒక్కొక్కసారి హస్బెండ్ అర్థం చేసుకోరు, ఇలాంటివి ఉంటాయన్నమాట. ఈ 514 అనేది ఏదైతే నెంబర్ ఉందో ఇది చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ కనెక్టెడ్ అండ్ లవ్ కైండ్ ఆఫ్ నెంబర్, హీలింగ్ నెంబర్ అంటారు ఇదండి. మీరు ఏం చేస్తారంటే డైలీ ఎవరికైతే మీ యొక్క స్పోజ్ లవ్ చాలా తక్కువగా ఉంది, సో నన్ను అర్థం చేసుకోవట్లేదు, ప్రేమించట్లేదు, అబ్బాయిలు కూడా తప్పించే వాళ్ళు ఉంటారు పాపం. సో ఇలా అనుకుంటారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఈ 541 అనేటటువంటి నెంబర్ ఏదైతే ఉందో మీ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ యువర్ బాడీ అనమాట, లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా సరే రాసుకోవచ్చు. నేను ఈరోజు యాక్చువల్గా నేను ఇక్కడ రాసుకుంటానండి, ఇక్కడ. ఓకే, ఇక్కడ రాసుకుంటాను నేను ఏదైనా సరే. నేను జనరల్గా అయితే మనీ కోడ్ ఇక్కడ రాస్తూ ఉంటాను, 520741 8 అని చెప్పి ఇక్కడ రాసుకుంటాను. మీరు కూడా ఇక్కడే రాసుకోండి. ఓకే,
సో అలా 541 రాసుకొని దాన్ని కంటిన్యూస్గా 541 54 అంటే ఇంటెన్షన్ ఏంటంటే నా యొక్క భార్య లేక భర్త ఎవరైతే ఉన్నారో తను నాతో చాలా ప్రేమగా ఉంటుందని ఇంటెన్షన్. ఒకవేళ అసలు ఇష్టం లేదండి, మీరేమో ప్రేమగా ఉండాలనుకుంటున్నారు, ఓకే, ఒక పర్సన్ అంటే వైఫ్ హస్బెండ్ ఎవరో ఒకరు ప్రేమగా ఉండాలనుకుంటున్నారు, అదర్ వాళ్ళకి ఇవన్నీ నాకు ఇట్టవు, నాకు అవసరం లేదు, నేను రాసుకోను, ఆ కైండ్ ఆఫ్ ఏమని అన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే చక్కగా మీ పిల్లో ఉంటుంది కదా, పిల్లో కవర్ తీసేసిన తర్వాత లోపల ఏదైతే దూది ఉంటుందో దాని మీద 541 చెప్పి ఇలా మార్కర్తోనో దేనితోనో చక్కగా 541 రాసేసి వాళ్ళకి కవర్ వేసేసేయండి. కవర్ వేసేసి ఆ పిల్లో మీద వాళ్ళు పడుకునేలాగా ఎవ్రీ డే మీరు చూసుకోండి. అప్పుడు మీకే ఒక 21 డేస్లో 30 డేస్లో మీరు చాంటింగ్ చేయటము, వాళ్ళు వచ్చేసి పాపం దాని మీద పడుకోవడం ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గానే దానికి వాళ్ళలో మార్పు వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏంటంటే డ్రింకింగ్ చేయటం. హస్బెండ్స్ చాలామంది డ్రింకింగ్ చేయటం చేస్తే పర్వాలేదండి, కొద్దిగా ఎప్పుడో ఒక్కసారి అంటే పర్వాలేదు, కానీ కంటిన్యూస్గా వచ్చేసి వాళ్ళు నన్ను చాలా అబ్యూజింగ్గా మాట్లాడుతున్నారు అని అనే వాళ్ళకి ఏవైతే ఉందో సేవ్ అనే స్విచ్ వర్డ్ని కంటిన్యూస్గా చాంటింగ్ చేయండి. వాళ్ళు ఫుడ్ మీరు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే అమ్మ, మీరు వాళ్ళ కోసం ఒక ఫుడ్ వండుతున్నా లేకపోతే వాటర్ వండుతున్నా ఏదన్నా వాళ్ళ కోసం కన్జ్యూమ్ చేసేది ప్రిపేర్ చేస్తున్న టీ కానీ కాఫీ కానీ చేస్తున్నప్పుడు పదే పదే ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు ప్రేమగా ఉంటారో, ఇలాగా మీరు అస్తమాటు ఆ ఫుడ్కి కానీ ఆ వాటర్ కానీ అదే ఫీలింగ్ని మీరు చూడండి. ఎప్పుడైనా మీరు వంట చేస్తున్నప్పుడు నాకు తెలిసినంత వరకు 80 నుంచి 90% వరకు వంట చేస్తుంటే వేరే వాళ్ళది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, లేదంటే అనవసరమైన వీడియోస్ ఉంటాయి చూడు, వాళ్ళ లైఫ్లో ఏమైంది, ఏ లైఫ్లో ఏమైంది, ఆ భార్య భర్తలు కొట్టుకుంటే ఎవరు ఎలా సాల్వ్ చేశారు, ఇలాంటివన్నీ మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు. లేదంటే ఆల్రెడీ మీరు సీరియల్ ఏదో చూసుంటారు కదా, వాటి గురించి డిస్కషన్ చేయడం మొదలు పెడతారు. లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏదైనా ఫోన్ చేశారనుకోండి, దాని గురించి కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటారు. టీ కలుపుతూ కాఫీ కలుపుతూ ఈయనకి ఇది నచ్చదు, అది నచ్చదు, అది ఇది అని వాట్ ఎవర్ అన్నీ కూడా నెగిటివ్ థాట్స్తోనే ఉంటారనమాట. అప్పుడు అది ఏమవుతుంది, ఆటోమేటిక్గానే నెగిటివ్ ఎనర్జీ అవుతుంది అనమాట. సో మీరు అప్పుడు ఏం చేస్తారని అంటే ఇలాగ సేవ్ అనేటటువంటి స్విచ్ వర్డ్ని మీరు కంటిన్యూస్గా చాంటింగ్ చేసుకుంటూ రండి, ఓకే. అలాగే వాళ్ళు ఏమైనా వాటర్ ఇప్పుడు మార్నింగ్ వాటర్ తాగుతారు కదా, గ్లాస్ ఇచ్చేటప్పుడు ఒక 21 టైమ్స్ సేవ్ 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 అని ఇంటెన్షన్ ఏంటంటే డ్రింక్ చేయకుండా నా పర్సన్ని సేవ్ చేయండి అంటే ఇప్పుడు హెల్త్ కూడా ఇంపార్టెంటే కదండి. సో అలా సేవ్ చేయండి అని అడగడం కోసం అని చెప్పి ఈ సేవ్ అనేటటువంటి స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేయాలన్నమాట, ఓకే. నెక్స్ట్ స్విచ్ వర్డ్ వచ్చేసి టైగర్ లిల్లీ, ఓకే. TIG అన్ని క్యాపిటల్ లెటర్ రాద్దాం, టైగర్ లిల్లీ అంతే, ఇది ఇంతే స్పెల్లింగ్ అండి, ఓకే. మళ్ళీ మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో రాసాను అనుకునేరు, కాదు అది అంతే స్పెల్లింగ్. సో టైగర్ లిల్లీ ఇది తాగేస్తాడు సాయంత్రం వచ్చి. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే నేను చెప్పేసాను, ఇప్పుడే మీరు చదివేస్తే ఇప్పుడే మారిపోతాడని మాత్రం అనుకోవద్దండి. ఏదైనా సరే టైం తీసుకుంటుందండి. ఇవన్నీ కార్మిక్ డెబిట్స్ ఉంటాయి చాలా వరకు. మీ అంతటా మీరు తలరాత. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా కూడా వద్దు ఈ పర్సన్ అంటే, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, లేదా ఈ పిల్లలే చెప్తారమ్మా నాకు ఆ పర్సన్ వద్దు, నేను చేసుకోవడం ఇష్టం లేదు, నేను నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు అది ఇదన్నా కూడా బలవంతంగా మీ తల్లిదండ్రులే మీకు పెళ్లి చేసేస్తారు. సో ఇలా ఏదైనా రీజన్ కానివ్వండి, కానీ అనుభవిస్తుంది మాత్రం మీరే. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డైలీ టైగర్ లిల్లీ ఒకటి సేవ్ అని అనుకోండి, లేకపోతే టైగర్ లిల్లీ అయినా సరే ఏదైనా అనుకోండి. మీరు కొన్ని రోజులు వర్కౌట్ చేస్తూ ఉంటే దీని మీద మీకు ఏది బాగా పనిచేస్తుందో తెలిసిపోతుంది అనమాట. ఇంకా అబ్యూజింగ్ చేస్తుంటారు కొంతమంది. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే లెక్క చేయరనమాట. అందరి ముందు కొట్టడం, అందరి ముందు తిట్టడం, ఇలాంటి అంటే నేను ఆ స్టోరీస్ చదివాను కాబట్టి నాకు అనిపిస్తుందండి, నిజంగా నాకు ఈ వీడియో చేస్తున్నప్పుడు నాకు నిజంగా ఖాళీ లేకపోయినా పర్టికులర్గా ఈ వీడియో ఇప్పుడు చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, ఇంకా ఇలా ఉన్నారా ఈ కాలంలో కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అని అనుకుంటాం, కానీ అసలుకి ఇంకా ఇట్లా ఉన్నారా అని. ఒక్క నిమిషం, ఒక్కటి, ఓకే. 25 స్పేస్ 36 స్పేస్ 397 అండి. ఇది ఇలాగే చదవాలి. ఇది ఏంటంటే బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా, ఎవరైనా అమ్మాయి అవ్వనివ్వండి అబ్బాయి అనివ్వండి ఎవరైనా సరే, అలా మాట్లాడుతున్నప్పుడు మీరు ఇది కంటిన్యూస్గా మీ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ యువర్ బాడీ మీద రాసుకోండి. చదవడం ఎలా చదవాలంటే 25 36 397 అలా చదవకూడదు. ఇవన్నీ హీలింగ్ కోడ్స్ అంటారు వీటిని. సో హీలింగ్ కోడ్స్ని విడివిడిగానే చదవాలండి. 25 36
397 ఇలాగే చదవాలన్నమాట. అంటే నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, అక్కడ కూడా మీరు చదివేటప్పుడు ఆపాలన్నమాట. 2536397 అలాగే చదువుకుంటూ కంటిన్యూస్గా 108 టైమ్స్, 200, 300 టైమ్స్ మీకు ఎప్పుడైతే బాధ అనిపిస్తూ ఉంటుందో అప్పుడప్పుడు ఇది మీరు ఖచ్చితంగా చదువుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ యువర్ బాడీ రాసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి భయంకరమైన కోపం ఉంటుంది. సో కోపం ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇంకొక హీలింగ్ కోడ్. ఇక నెక్స్ట్ రిలేషన్షిప్లో ఉండేటటువంటి అతి భయంకరమైన ఏంటో తెలుసా? కోపం. ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఏ టైంలో కోపం వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు ఫ్రేజెస్ చెప్పాను కదండి, లేడీస్కి ఎలాంటి ఫ్రేజెస్ ఉంటాయి, జెంట్స్కి ఎలా ఫ్రేజెస్ ఉంటాయి చెప్పాను కదా. అందులో ఉంటే పాపం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా వీళ్ళకి బీపీ ఉంటుంది, ట్యాబ్లెట్లు వేసుకోరు, ఒక్కొక్కసారి బీపీ ఉంటుంది, ట్యాబ్లెట్ వేసుకునే లోపల ఇంట్లో అందరికీ అక్షింతలు వేసేస్తూ ఉంటారు. వీళ్ళు మార్నింగ్ లేచిన మొదలు ఆఫీస్కి వెళ్ళో లేకపోతే కొంచెం ఏదైనా కాఫీ టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకునే వరకు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక చిన్న గువ్వ పిల్లల్లాగా, కుందేలు పిల్లల్లాగా అల్లాడిపోతూ ఉంటారు అనమాట. సో భయంకరమైన కోపం ఉంటుందండి వీళ్ళకి కూడా. మీరు కాఫీ ఇస్తారు, టీ ఇస్తారు, చట్నీ ఇస్తారు, టిఫినే పెడతారు. పెట్టినప్పుడు మాత్రం ఈ నెంబర్ని చాంటింగ్ చేయండి, 668212 668212. ఇక్కడ కామర్స్ పెట్టాను కదండి, అక్కడ స్పేస్ ఇచ్చి చదువుకోండి. ఇది దేనికండి? యాంగర్కి ఇది. ఓకే, సో ఇది కోపం విషయంలో అప్పుడు ఈ యొక్క హీలింగ్ కోడ్ని యూజ్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఇవ్వరు చాలామంది, అసలుకి 10 మందిలో తెగ తిట్టేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఎలాంటి హీలింగ్ కోడ్ యూజ్ చేయాలని అంటే 40222781. ఓకే, 40222781. ఇదేంటంటే గెయినింగ్ రెస్పెక్ట్ అండి. రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి రిలేషన్షిప్ ఏంటండి, దేంట్లో అయినా సరే రెస్పెక్ట్ అనేది చాలా కావాలి అసలుకి. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇది మీరు సేమ్ అలాగే రాసుకోవాలి. అలాగే 108 టైమ్స్ కన్నా ఎక్కువే చాంటింగ్ చేయాలన్నమాట మీరు. మళ్ళీ ఇది మీరు హీలింగ్ కోడ్ అనుకోలేరు, నేను పక్కన రాస్తే ఏం కాదు. ఇప్పుడు చూసారు, ఇక్కడ నేను ఎటువంటి గ్యాప్స్ ఇవ్వలేదు. ఈ హీలింగ్ కోడ్ ఎలా చదవాలంటే 40222781 40222781 4022. ఎక్కడ ఇప్పుడు మీరు ఏదో ఫంక్షన్కి వెళ్తున్నారనుకోండి, బిఫోర్గానే దీన్ని చాంటింగ్ చేసేసుకోండి. లేదు అని అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్షింతలు పడిపోవడమో, లేకపోతే ఇంకెవరైనా చుట్టాలు వస్తున్నారు, లేకపోతే ఇంకెవరో వస్తున్నారు, లేకపోతే 10 మందిలో సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు వీళ్ళు అనుకునేటప్పుడు మీరు దీన్ని ముందుగానే చాంటింగ్ చేసేసుకొని విజువలైజేషన్లో చాలా బాగా వెళ్ళి చక్కగా ప్రశాంతంగా వచ్చారనేది మీరు ఇది చాంటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 22 ఉంది చూసారా, దీన్ని 22 అని చదవకూడదండి హీలింగ్ కోడ్స్లో. 40222781 అనమాట. రెస్పెక్ట్ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ రెస్పెక్ట్ కావాలని అంటే ఇది. ఇంకా అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసు అంటే, ఆడవాళ్ళు అస్సలకి భరించలేని ప్రాబ్లం ఏదైతే ఉందో దట్ ఈజ్ థర్డ్ పార్టీ. లైఫ్లో థర్డ్ పార్టీ ఎక్కడి నుంచి వస్తారో తెలీదు, ఎవ్వరు దొరకలేనట్టు మా హస్బెండే దొరికారా వీళ్ళకి అనేటటువంటి ఎంతో బాధపడి ఏడ్చి ఎంత కావాలన్నా వాళ్ళు మన లైఫ్లోంచి వెళ్లకుండా ఉంటారు చూసారా, అలాంటిది వాళ్ళ కోసం అండి. ఇది థర్డ్ పార్టీ కోసం. ఇది వాళ్ళని మీ లైఫ్లోంచి పంపించేయాలంటే ఫస్ట్ మీరు నమ్మకంగా ఉండండి. మీరు ఫుడ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కూడా చెప్పాను కదా, ఇష్టం వచ్చినటువంటి నెగిటివ్ ఎనర్జీలో ఉండొద్దు. మీరు ఇవి పాటించాలండి. థర్డ్ పార్టీని తీసేటప్పుడు మాత్రం కొన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఇప్పటి వరకు చెప్పిన వాటికి కూడా కొన్ని పాటించాలి. మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రతి పరిస్థితి మారుతుందని మీరు నమ్మాలి. అలాగే మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రేమ పాటలు వినడం కానీ, లేకపోతే ప్రేమగా ఉండేటటువంటి ఏవైనా విజువల్ వైజ్ ఏదైతే ఉంటుందో అవన్నీ చూడడం కానీ, లేకపోతే మీకు మీరే అఫర్మేషన్స్ పదే చెప్పుకోవడం కానీ, స్విచ్ వర్డ్స్ని కంటిన్యూ చేయడం కానీ, మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మళ్ళీ పాత లైఫ్లోకి, పాత గొడవల్లోకి, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళు అనేది ఏది మీ దాంట్లో రానివ్వకుండా మీ సబ్ కాన్షియస్ మైండ్లో మీకు సంబంధించిన మాత్రమే నిక్షిప్తం చేసుకొని ఉంచుకోవాలండి. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటే తీసేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ పర్సన్ని గుర్తు చేసుకోండి. మీ హస్బెండ్నో లేకపోతే వైఫ్ని ఎవరినైనా సరే వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా విజువలైజేషన్ చేసుకుంటూ 3526195 3526195 ఇలా కంటిన్యూస్గా ఇదే చాంటింగ్ చేస్తూ మీరు ఏం చేయాలని అంటే ఆ పర్సన్ వెళ్ళిపోయినట్టుగా మీరు ఊహించుకుంటూ మీరు ఫస్ట్ మీ వారితో ప్రేమగా ఉండడం కూడా స్టార్ట్ చేయండి. ఎందుకంటే
ఇప్పుడు మీరంటే ఇష్టముండో లేకపోతే కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఏదన్నా అనుకోకుండా కనుక లైఫ్లోకి వచ్చేసారనుకోండి, అప్పుడు ఏం చేయాలని అంటే థర్డ్ పార్టీకి ఈ యొక్క హీలింగ్ కోడ్ని యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎస్, దిస్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ సర్కిల్ అండి. దీన్ని ఎనర్జీ సర్కిల్ అంటారు. ఈ ఎనర్జీ సర్కిల్ ఎలా యూజ్ చేయాలని అంటే, ఫస్ట్ మీరు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి. వైట్ కలర్ పేపర్ తీసుకున్న తర్వాత ఇది ఏదైతే మీరు మంచి రిలేషన్షిప్లో ఉంటారండి, ఒకసారి చూడండి, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, మన ఇంట్లోనే మన ఫ్యామిలీ వాళ్ళు, లేకపోతే మీరంటే కిట్టన వాళ్ళు తెలియకుండానే భార్య భర్తల మధ్యలో ఒక మాట అనేసి వెళ్ళిపోతారు. లేదంటే వాళ్ళ వల్లే మీకు తెలియకుండా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల మీ ఫ్యామిలీలో గొడవలు రావడం అనేది చాలా వరకు ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ స్విచ్ వర్డ్ రాసుకోండి. క్లోరిన్ అనేటువంటి స్విచ్ వర్డ్ ఫస్ట్ ఏం చేయాలంటే వైట్ కలర్ పేపర్ తీసుకొని ఒక పెద్ద ఎనర్జీ సర్కిల్ ఇలా గీసుకోండి. మీరు గీసుకున్న తర్వాత 1 minute లైటింగ్ పెంచుతాను, మళ్ళీ మీకు పాపం కనిపిస్తుందో లేదు. ఇలా ఒక ఎనర్జీ సర్కిల్ గీసుకున్న తర్వాత మధ్యలో స్విచ్ వర్డ్ రాయాలండి. స్విచ్ వర్డ్ రాసిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇది గుర్తుపెట్టుకోండి. స్విచ్ వర్డ్కి ఈ పేరుకి తగలకూడదు. ఈ ఎనర్జీ సర్కిల్ ఏదైతే ఉంటుందో మీరు లాక్ చేస్తున్నది దానికి కూడా వాళ్ళ పేర్లు కానీ లేకపోతే ఏదైనా సరే తగలకూడదు అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేనికి టచ్ అవ్వద్దు, ఎనర్జీ సర్కిల్కి టచ్ అవ్వద్దు, ఈ స్విచ్ వర్డ్కి టచ్ అవ్వద్దు. అలాగే పేరు కూడా టచ్ అవ్వకుండా చూసుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇందులో నేమ్స్ రాసేసుకోండి. నేమ్స్ రాసుకున్న తర్వాత చక్కగా ఈ గుండ్రంగా కట్ చేసుకోండి. అండ్ ఎనర్జీ సర్కిల్ రాసేటప్పుడు కూడా ఇలా క్లాక్ వేజ్లోనే రాయండి, యాంటీ క్లాక్ వేజ్లో రాయొద్దు. ఓకే, క్లాక్ వేజ్లో రాస్తే దాని యొక్క ఎనర్జీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. రాసిన తర్వాత దీన్ని లామినేట్ చేయండి. లామినేట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఎనర్జీ సర్కిల్స్ అనేవి ఒకవేళ మీకు అటక ఉందనుకోండి, గోడ మీద అంటించారనుకోండి, ఒకవేళ చూస్తే మళ్ళీ మా ఇంట్లో ప్రాబ్లం అవుతుందండి, ఇంతమంది అంటే చూసావుగా మా చెల్లిని అంటే నువ్వు ఇలాగా నాకు ప్రాబ్లం తీసుకొచ్చింది అంటున్నావా, మా అమ్మ నాకు ప్రాబ్లం తీసుకొచ్చింది అంటున్నావా అని చెప్పేసి ఇంట్లో గొడవ పడతారంటే మీరు ఏం చేస్తారంటే మీ బీరువా కానీ అటక పైన కానీ లేక ఏదైనా స్పేస్ దానికి ఏంటంటే మీరు ఎనర్జీ సర్కిల్ ఎక్కడైతే పెడతారో కనీసం ఒక 2-3 అడుగులు పైన ఇంకేం ఉండకూడదు అనమాట. ఎప్పుడు గోడకి ఎందుకు అంటిస్తారంటే ఆ ఎదరు ఇంకేం ఉండదు, మనం వెళ్తే మనం మనుషులు ఉండడమే తప్ప ఏమి ఉండదు అనమాట. అలాగే ఎనర్జీ సర్కిల్స్ మూవ్ అవుతున్న ప్లేసెస్ అంటే లైక్ ఒక తలుపు మీదో కిటికీ మీదో ఇలాంటి వాటి మీద కూడా ఎనర్జీ సర్కిల్స్ని హ్యాంగ్ చేయకూడదండి, అంటించకూడదు, స్టిక్ చేయకూడదు. సో ఎలా అంటే ఇప్పుడు ఆ అటక మీదో ఇది మొత్తం రాసేసుకున్న తర్వాత పేపర్ ఎప్పుడు ఫోల్డ్ అవ్వకూడదండి. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఆ పైన లామినేషన్ చేయించేసుకోండి. లామినేషన్ చేయించుకొని పెట్టుకొని ప్రతిరోజు తీసి చక్కగా తుడుచుకొని మళ్ళీ ఇది మీరు చేతితో పట్టుకొని చక్కగా ఇఫ్ ఇట్ ఈస్ ఇది ఎనర్జీ సర్కిల్ పేపర్ అనుకోండి, మీరు ఇలాగనమాట పెట్టుకొని మళ్ళీ ఆ క్లోరిన్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నెమ్మదిగా మీ నుంచి దూరం అయిపోతూ వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చక్కగా ఊహించుకుంటూ ఈ ఎనర్జీ సర్కిల్ మీద వర్క్ చేయండి. ఇది ఒక సింపుల్ అంటే ఇంట్లో ఇతర చుట్టాల వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం కోసం ఇది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన వీళ్ళ వల్ల ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఈ ఎనర్జీ సర్కిల్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ అండ్ గ్రేటెస్ట్ స్విచ్ వర్డ్ అండి. నా పెన్స్ నాకు ఎంత క్లియర్ చేస్తున్నాయంటే అసలుకి లైక్ నాకు అనిపిస్తుంది అంటే చాలామందికి ఆ నీడ్ ఉన్నాయన్నమాట ఇవి. చూసారు ఎనర్జీ నన్ను కూడా రాస్తున్నప్పుడు అది నేను ఆల్రెడీ హోపోనోపోన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తాను కాబట్టి నాకు అది హెల్ప్ అయ్యి ముందుకెళ్తున్నాను. కానీ లేకపోతే ప్రతి చోట మామూలుగా రాస్తే పనిచేస్తుంది, మళ్ళీ రాస్తుంటే ఇక్కడ పనిచేస్తుంది. అంటే పాపం ఎంతమందికి ఈ ఎనర్జీ నీడ్ ఉందన్నమాట. చూసారా? అందుకోసమే నాకు కూడా మీకు కూడా చూడండి, ఏదైనా పని చేసినప్పుడు అడ్డంకాలు ఎక్కువ వస్తున్నాయంటే అవతల ఆ పని ఎవరైతే చేయించుకోబడుతున్నారో వాళ్ళకు కూడా ఇవి హీలింగ్ అవసరమని అర్థం అనమాట. మీరు అందరూ కూడా హీలింగ్ బాగా చేసుకోండి అమ్మా. ఈ నీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్కండిషనల్ లవ్ అండ్ హార్ట్ చక్ర మీద వర్క్ చేసేటటువంటి బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్. ఇది కూడా రోజ్ క్వార్ట్స్ అనేది యాక్చువల్గా క్రిస్టల్ కూడా అండి. ఇది కూడా స్విచ్ వర్డ్. ఈ స్విచ్ వర్డ్ కూడా ఇలా కంటిన్యూస్గా మీరు చాంటింగ్ చేస్తూ ఉంటే వీనస్ది ఎక్కువ మీకు హెల్ప్ ఎక్కువ ఉంటుందన్నమాట. రోజ్ క్వార్ట్స్ అని చెప్పేసి కంటిన్యూస్గా దీన్ని కూడా చాంటింగ్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఏం చేస్తారంటే మీ 2 చేతులు చక్కగా మీ హార్ట్ మీద పెట్టుకొని దీన్ని కంటిన్యూస్గా చదువుకుంటూ మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ చాలా ప్రేమగా ఉన్నట్టు, మీ మధ్యలో ఎవ్వరు రావట్లేనన్నట్టు, మీ మాటే వాళ్ళు వింటున్నట్టుగా, నా మాటే శాసనం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ చక్కగా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ మాట వింటున్నారు కాబట్టి మీరు
బానిసలా చూడకూడదు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాల్సి వచ్చింది, ఎప్పుడైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది 100కి 100% ఎప్పుడు ఎక్కడ ఉండదండి. ఈవెన్ దో మన పేరెంట్స్ విషయంలోనే ఉండదు. ఒక్కొక్కసారి మన హస్బెండ్ మనకి 50% సపోర్ట్ చేయొచ్చు, మన వైఫ్ మనకి 50% సపోర్ట్ చేయొచ్చు, ఒక్కోసారి 0 లెవెల్లో కూడా సపోర్ట్ చేయొచ్చు. మీకు ఒకవేళ బాగా గొడవ జరుగుతుంది అనుకోండి, అసలు మీరు ఏం చేయాలో తెలుసా? సమాధానం ఇచ్చి లేకపోతే మాటకి మాట అనుకుని గొడవని పెంచుకుంటారా? ఈ క్షణం ఇది నేను ఆపేస్తే, నేను సైలెంట్గా ఉంటే ఇక్కడతో కాసేపు అన్న ఇది ప్రశాంతంగా ఉంటుంది, నార్మలైజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటే బాగుంటుందా అనేది మీరు నిర్ణయించుకోండి. నేనైతే సెకండ్ ఆప్షన్కే వెళ్తానండి. కోపం వచ్చినప్పుడు కానీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా టెన్షన్ ఉండొచ్చు, మన పార్ట్నర్కి ఎలాంటి టెన్షన్ అయినా ఉండుండొచ్చు, అది చెప్పలేని స్టేజ్లో ఉండొచ్చు, కోపం ఎక్కువలో ఉండుండొచ్చు. మనం సమాధానం ఎప్పుడైతే ఇచ్చేస్తామో ఆర్గ్యుమెంట్ పెరిగిపోతుంది. ఆర్గ్యుమెంట్ పెరిగిపోయిందంటే అది పెద్ద గొడవగా మారుతుంది. గొడవగా మారి మీమిద్దరి మధ్యలో నుంచి మీ పేరెంట్స్కో మీ ఫ్రెండ్స్కో రీచ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, అలా ఎప్పుడైతే రీచ్ అవుతుందో మీకు తెలియకుండానే మీ బ్యాడ్ ఎనర్జీ సర్క్యులేట్ అయ్యి డబుల్ త్రిబుల్ ఫొబుల్ కూడా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను ఏమంటానంటే, బాగా కోపం వచ్చినప్పుడు మీకు ఎప్పుడైతే మీకు కోపం వస్తుందో ఇలాంటి స్విచ్ వర్డ్స్ కానీ హీలింగ్ కోర్స్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక పనిలోకి షిఫ్ట్ అయిపోండి. ఓకే, అప్పుడు కనీసం ఆ రోజు ఆ గొడవ జరగకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు గొడవ జరిగితే దయచేసి ఈ రోజే క్లియర్ చేయండి. అండ్ ఈ రోజు గొడవ జరిగితే ఈ రోజు గొడవ గురించి మాత్రమే మాట్లాడుకోండి మీరు. అంతేగాని 10 రోజుల క్రితం సంవత్సరాలు కూడా తవ్వేటోళ్ళు ఉంటారనమాట. దానివల్ల మీకు ఏం కలిసి రాదు. ఇంకొక బ్యాడ్ థింగ్ని ఏదైతే ఉందో మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి మీరు ఇంకొకసారి గుర్తు చేసి ఇంకొకసారి దాంట్లో బ్యాగేజ్ వేయటం తప్ప ఏమీ లాభం లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఓకే, ఇందాక నేను థర్డ్ పార్టీకి హీలింగ్ కోడ్ చెప్పాను కదా. సో ఇది వేదిక్ స్విచ్ వర్డ్ అంటారండి, దీన్ని ఉచ్చాటన్ అనమాట. సో ఈ స్విచ్ వర్డ్ ఎవరైతే బాధపడుతున్నారో, ఇప్పుడు అమ్మాయి అయితే అబ్బాయి కోసం, అబ్బాయి అయితే అమ్మాయి కోసం, ఈ థర్డ్ పార్టీస్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఈ వేదిక్ స్విచ్ వర్డ్ని కంటిన్యూస్గా ఉచ్చాటన్ అనుకుంటూ కంటిన్యూస్గా చాంటింగ్ చేస్తూ, ఫస్ట్ అయితే ఇది మెడిటేషన్ స్టేజ్లోకి వెళ్ళాలండి. వేదిక్ స్విచ్ వర్డ్స్ కూడా చాలా బాగా పనిచేస్తాయి అసలుకి, మన యొక్క ధర్మానికి సంబంధించినవి ఇవి. సో మీరు ఏంటంటే కూర్చుని కళ్ళు మూసుకొని పొద్దున్నే నిద్ర లేవగానో లేదా పడుకునేటప్పుడు మీరు ఇంకా ఆ పర్సన్ నుంచి మీ యొక్క పర్సన్ అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నట్టు, మీతోనే మాట్లాడుతున్నట్టు, మీకే అన్నీ చెప్తున్నట్టు, ఇదివరకు ఎంత ప్రేమగా ఉన్నారో అలా ఉంటున్నట్టుగా ఊహించుకుంటూ కంటిన్యూస్గా ఒక 10 to 15 minutes టైం పెట్టేసుకోండి. ఇంక దీనికి కౌంట్తో సంబంధం లేదండి. ఎందుకంటే ఫీల్తో సంబంధం ఉన్నదానికి కౌంట్తో సంబంధమే ఉండదండి. మీరు కౌంట్ చేస్తున్నారంటే ఫీల్ అవ్వట్లేదని అర్థం. నేను కూడా అదే చెప్తాను. 108 times అనేది ఒక బోర్డరు, అది దాటి చేసినా కూడా హ్యాపీ, ఇంకా హ్యాపీ అనమాట. సో ఉచ్చాటనేటటువంటి ఈ వేదిక్ స్విచ్ వర్డ్ని చేసుకోండి. అండ్ ఇంకొకటండి, ఈ అసలుకే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇదే ఉన్నదంటే మధ్యలో టీనేజర్స్తో చాలా ప్రాబ్లం వస్తుంది అనమాట. ఈ టీనేజర్స్ తల్లిదండ్రులని ఈ మధ్యలో దొరికిందే సందని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టుగా చేసేస్తుంటారు. వాళ్ళ కోసం ఏంటంటే వశీకరణ్ అనే స్విచ్ వర్డ్, ఇది కూడా వేదిక్ స్విచ్ వర్డ్ అనమాట. వశీకరణ్. నాకు బోర్డు దూరంగా ఉందండి, క్లారిటీగా రాయలేకపోతున్నాను, అందుకే చెప్తున్నాను కూడా. వశీకరణ్ అని చెప్పేసి మీ పిల్లలు ఏదైనా ఫోటో కానీ లేకపోతే వాళ్ళ మీ ఎదురుగుండా ఉన్నప్పుడు మీద పడుకున్నప్పుడు కానీ వాళ్ళని చూస్తూ నేను చెప్పినట్టుగా నా బిడ్డ వింటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకొని ఈ ఒక స్విచ్ వర్డ్ చేయండి. అలాగే నేను ఆల్రెడీ పిల్లల మాట వినడానికి కావాల్సిన స్విచ్ వర్డ్స్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఇవన్నీ కూడా చెప్పానండి. ఎప్పుడైనా సరే స్విచ్ వర్డ్స్ కానీ హీలింగ్ కోడ్స్ నేను ఏవైతే చెప్తున్నానో మీకు అవన్నీ కూడా గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని చక్కగా చాంట్ చేసి వాళ్ళు కన్జ్యూమ్ చేసేలాగా చూసుకోండి. వంట చేస్తున్నప్పుడు కూడా అదే ఫీల్డ్లో మీరు వంట చేయండి. ఇంకొకటి ఉంటుంది, ఇంత మీరు టీనేజర్స్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి తెలుసా? అత్త కోడళ్ళు, అది ఇంట్లో మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇది చూసారా, నేను ఇదిగో మళ్ళీ ఇప్పుడు ఏంటో చాలా ఎనర్జీ కావాలండి ఇప్పుడు, చాలా ఎవరున్నారో పాపం. ఓకే, ఇది ఎవరైనా సరే మీరు గొడవ పడుతున్నా లేకపోతే
పడొద్దని నేను భగవంతుని కోరుకుంటానండి ఎప్పుడు కూడాని. లేకపోతే ఏదో అనుకోకుండా ప్రతి లైఫ్లోనే ఎప్పుడు 24 గంటలు 365 డేస్ జీవితకాలం ఒకేలాగా ఉండాలి అని నేను అనుకోను. కానీ కొంతమంది కావాలని వాంటెడ్లీ ఈ రేకెత్తించడానికి, అంటే ఇప్పుడు అత్తగారు కోడల మీద, కోడలు అత్తగారి మీద, వైఫ్ హస్బెండ్ ఇట్లా ఏదైనా జరుగుతున్నప్పుడు ఈ సిచ్యువేషన్ని కంటిన్యూగా చేయండి. బో కన్సీడ్ టుగెదర్ డివైన్, బో కన్సీడ్ టుగెదర్ డివైన్, బో కన్సీడ్ టుగెదర్ డివైన్ అని. ఇది నేను ఏం చెప్తానంటే, ఎన్నో ఏళ్ల నుంచి మగ్గిపోతూ బాధపడుతూ ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఇందులో కొన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. బో కన్సీడ్ టుగెదర్ డివైన్ అని స్విచ్ వర్డ్ కానీ, లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి రోజ్ క్వార్ట్స్ కానీ, లేకపోతే క్లోరైన్ కానీ, ఇవన్నీ కూడా స్విచ్ వర్డ్స్ని మీరు అన్నీ చేయొచ్చా అని మళ్ళీ మీ డౌట్ చక్కగా చేసుకోవచ్చండి సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు నేను దేనికి చెప్పాను, క్లోరైన్ దేనికి చెప్పాను, ఎవరైనా చుట్టాలు మీకు కిచకిచ్ చేస్తున్నప్పుడు, వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు, వాళ్ళకన్నా ముందే మీరు వాళ్ళు వస్తారని తెలియస్తున్నప్పుడే క్లోరైన్ 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 అనేసి చాంటింగ్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగానే. అలాగే ఇప్పుడు ఈరోజు ఒక విషయం గురించి, అంటే ఇప్పుడు మీరు ఏదో తెలియకుండా ఒక పిచ్చి పని చేసేసారండి, ఇప్పుడు కనుక అది ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ జరిగిపోతుంది అనుకునేటప్పుడు అది జరగకుండా మీరు ఆ ఉపద్రవాన్ని ఆపడం కోసం బో కన్సీడ్ టుగెదర్ డివైన్, బో కన్సీడ్ టుగెదర్ డివైన్, బో కన్సీడ్ టుగెదర్ డివైన్ అని చెప్పి కంటిన్యూస్గా అనుకోండి. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యం మనకి ప్రేమ కావాలండి, ఒకరోజు కాదు కదా. అందుకోసం అని చెప్పి వీనస్ చామ్ డివైన్ టుగెదర్ లవ్ స్టే గోల్డ్ అనేటటువంటి సిచ్యువేషన్ రోజు చదువుకోండి. అవసరం ఉన్నా లేకపోయినా చదువుకోండి. ఒకరికి ప్రేమ ఉండి ఇంకొకరికి లేదు అన్నప్పుడు 541 చెప్పాను కదా, దాన్ని అలా యూజ్ చేసుకోవాలన్నమాట. రెస్పెక్ట్ కోసం హీలింగ్ టైగర్స్, డ్రింకింగ్ బాగా చేస్తున్నప్పుడు టైగర్ లిల్లీ కానీ, సేవ్ కానీ, ఇలా అనమాట అండి. ప్రతి దాన్ని దేనికోసం యూజ్ చేసుకుంటారని అంటే మీ లైఫ్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్ని బట్టి దాని ప్రకారం యూజ్ చేసుకోండి. అండ్ మీ ఇలాంటి ఏదైనా రిలేషన్ ఉండి మీకే కాదండి ఇంకెవరికైనా సరే, చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ అనేది చాలామందికి చాలా అవసరం ఉంటుంది. మీరు నాకు మెసేజ్ చేయకపోయినా పర్లేదు కానీ షేర్ చేయండి, పాపం ఎంతోమంది సేవ్ అవుతారనమాట దీనివల్ల. సో అందుకోసమని షేర్ చేయమని నేను చెప్తున్నాను నేను. అండ్ మనం ఉన్నా లేకపోయినా ఐ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి ఏదన్నా వాట్ ఎవర్ మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, సో నేను చాలా సంతోషంగా ఉన్నాను నా మ్యారీడ్ లైఫ్లో అని చెప్పి వాట్ ఎవర్ మీ యొక్క ఫీలింగ్ ఏదైతే ఉంటుందో ఇక నుంచి మార్చుకునేది ఉంటే కనుక, సో నేను చేంజ్ చేసుకోబోతున్నాను అని చెప్పి నాకు మెసేజ్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ హ్యాపీ లైఫ్లోకి మీరు వెళ్ళిపోయినట్టుగా, ఒకవేళ మీకు ఉన్నా కూడా వెళ్ళిపోయినట్టుగా ఫీల్ అవుతే కనుక, నేను చాలా సంతోషంగా ఉన్నాను నా రిలేషన్షిప్లో, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను, ఇలా వాట్ ఎవర్ మీకు అనిపించిన ఒక ఫీల్ కైండ్ ఆఫ్ మెసేజ్ని నాకు మీరు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.